హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి, గోరింటాకు డిజైన్తో. ఇదిగోండి, ఇలా పెట్టానన్నమాట. లీఫ్ లాగా ఇలా ఒక హార్ట్ షేప్లోనే కొంచెం వెడల్పుగా ఉండి లీఫ్ లాగా వచ్చేలాగా ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చేలాగా పెట్టాను. అది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ముందే పెన్తో గీసుకొని పెట్టుకోండి. అండ్ ఈ గోరింటాకు నేను పెరుగు, చింతపండు, లెమన్ వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను, గ్రైండ్ చేశాను. బాగా మెత్తగా చేసుకోండి, అప్పుడే డిజైన్ పెట్టేటప్పుడు పీసులు అవి అడ్డం రాకుండా ఉంటాయి. ఈసారి అయితే నాకు విపరీతంగా అవి వచ్చేసాయి అనమాట. అంటే బాగా హడావుడిగా ఉన్నాను పనిలో. సో అయ్యిందిలే మెత్తగా అనుకున్నాను, కానీ కొంచెం అలా వచ్చింది. అలా వచ్చినప్పుడు మనం ఫింగర్ మీద పెట్టేసి ఆ పీసు అది ఏమన్నా వస్తే కొంచెం పక్కకు లాగిచ్చేసి ఆ గోరింటాకుని పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎలా పెట్టానో డిజైన్ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేలాగా అండ్ డిజైన్ చూడటానికి చాలా అందంగా ఉండేటట్టు పెట్టానన్నమాట. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి గోరింటాకు డిజైన్స్ అనేవి. అండ్ నా ఛానల్లో గోరింటాకు డిజైన్సే ఎక్కువ వైరల్ అయ్యాయి అండ్ ఎక్కువ అందరికీ పబ్లిక్కి నచ్చుతుందనమాట, మన సబ్స్క్రైబర్స్కి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఫుల్ లెంత్ వీడియోస్ అయితే ఈ మధ్య కొంచెం పెట్టట్లేదు, షార్ట్స్ అయితే పెడుతున్నాను. అండ్ ఆన్లైన్ శారీ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి కొత్తగా. కొన్ని వీడియోస్ షార్ట్స్లో పెడుతున్నాను అండ్ ఎక్కువగా వాట్సాప్లో పెడుతున్నాను, స్టేటస్ పెడుతున్నాను అనమాట. అండ్ ఆ షార్ట్స్లో పెట్టిన చోట నా వాట్సాప్ నెంబర్ కూడా అవైలబుల్ ఇస్తున్నాను, మీకు ఇక్కడ కూడా ఇస్తాను నేను. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా శారీస్ కావాలంటే అలా ఏదైనా మీకు తెలిసిన చోట వేరే ఎక్కడైనా చూసినా ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపినా అది అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా చెప్తాను. ఫ్యాబ్రిక్ మంచిది, మెటీరియల్ మంచిదిగానే నేను కేర్ తీసుకుంటున్నానండి. సో ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటూ కొంచెం ఈ వీడియోస్ తీయట్లేదు, తీయటానికి కుదరట్లేదు. అండ్ ఎంత తీసినా ఈ వంటవి ఇవే తీస్తున్నాను కదండి. వంటవి అంటే చాలా ఉంటున్నాయి మనకి ఇప్పుడు అవైలబుల్లో యూట్యూబ్లో. అందుకని చెప్పేసి దాదాపు నేను చేసే వంటలన్నీ ఆల్రెడీ పెట్టేశాను, అందుకే కొంచెం ఏం తీయట్లేదు. జస్ట్ తీసిన వంట ఏదైనా చూపిస్తున్నాను, ఇది చేశాను అని. ఇంకేంటండి విశేషాలు? చాలా రోజులైంది కదా మనం మాట్లాడేసి. మన సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు? అండ్ మీరు నా ఫుల్ లెంత్ వీడియోస్, గోరింటాకు వీడియోస్ మిస్ అవుతున్నారా? కింద కామెంట్ చేయండి మిస్ అయితే కనుక. డైరెక్ట్గా అయితే చాలామంది నన్ను అడుగుతున్నారండి, వీడియోస్ పెట్టట్లేదేంటి, గోరింటాకు వీడియోస్ పెట్టట్లేదేంటి, ఏదైనా డిజైన్స్ పెట్టచ్చు కదా అని చెప్పేసి. మనకి నెక్స్ట్ మంత్ ఇప్పుడు రంజాన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ డిజైన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు, పక్కన స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా కూడా మీకు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. మా హన్నీ రోలెక్స్ గాడి వీడియోస్ కూడా పెడుతున్నానండి, ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ చేయండి. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి కదా. అండ్ ఆ రెండిటితోనే సరిపోతుందండి పని చేసుకోవటం, వాటి వర్క్ కూడా ఉంటుందన్నమాట కొంచెం. సో ఇంట్లో వర్క్స్, ఆన్లైన్ ఇలా 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 సరిపోతూ ఫుల్ లెంత్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నానండి, చాలామంది నాకు గోరింటాకు వీడియోస్లో మీరు ఫిల్టర్ పెట్టారా దీనికి, ఫిల్టర్ వల్ల ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు యూజ్ చేసి తీయటం వల్ల ఇంత కలర్గా కనిపిస్తుంది గోరింటాకు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నేనైతే ఫిల్టర్ అసలు ఏం యూజ్ చేయనండి, జస్ట్ మొబైల్ది లైట్ ఫ్లాష్ వేస్తాను, వీడియో తీస్తాను అండ్ పండిన తర్వాత బయటికి వెళ్ళి ఓపెన్ ప్లేస్లో తీస్తాను. నేను ఫిల్టర్ అయితే అసలు ఎలాంటి ఫిల్టర్స్ యూజ్ చేయను, అది డైరెక్ట్ నార్మల్గా తీసిన క్యామ్లో తీసిన వీడియోనే. అంతకుముందు నేను నైట్ పెట్టుకునేదాన్నండి డిజైన్స్, అదే ఇట్లా గోరింటాక్ అనేది. ఇప్పుడు డేలో పెడుతున్నాను, ఎందుకంటే వీడియో తీయాలని చెప్పేసి. మధ్యాహ్నం 12 to 1 మధ్యలో పెడతానండి, ఎప్పుడు సెట్ అయితే అట్లా. వర్క్ అంతా అయ్యాక 12:30కి అలా, ఒక్కోసారి 12:15కి అలా 1 లోపు అయితే పెట్టేయడం అయిపోతుంది గోరింటాకు. ఈరోజు పెట్టిన ఈ డిజైన్ అయితే నాకు ఎగ్జాక్ట్లీ 20-22 మినిట్సే పట్టిందండి. అంటే కొంచెం ఫాస్ట్గానే పెట్టేసుకుంటాను, ఈజీగానే అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకైతే ఇంకొక 5-10 మినిట్స్ ఎక్కువ పట్టవచ్చు. 1 లోపు అయితే పెట్టేస్తాను. అండ్ 3 to 4 నా టైంని బట్టి, నా మూడ్ని బట్టి, అంటే ఇంట్లో వర్క్ ఏమన్నా ఎక్కువ ఉంది అంటే వెంటనే తీసేస్తాను. అలా 3 వరకు అయితే ఉంచుతాను, అంటే 1 to 3 2 hours అయితే గట్టిగా ఉంచేస్తాను. ఇంకా తర్వాత నాకేం పని లేదులే అంటే కొంచెంసేపు ఉంచుకుంటాను, లేకపోతే తీసేస్తాను అనమాట.
గోరింటాకు మనం సెలెక్ట్ చేసుకునే చెట్టుని బట్టి కూడా, ఆకుని బట్టి కూడా పండడం ఉంటుందండి. అండ్ బాడీ, ఎవరెవరి బాడీని బట్టి కూడా ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఈ గోరింటాకు 2 days తర్వాత, నేను పెట్టుకుంది 2 days బ్యాక్ అండి, మొన్న పెట్టాను బట్ వీడియో పెట్టలేకపోయాను, ఈరోజు పెడుతున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు అయితే నా గోరింటాకు చెయ్యి అయితే బాగా బ్లాక్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది కదా వేడి వల్ల, అసలు ఆ గోరింటాకు అనేది బాగా నలుపుగా వచ్చింది. అలా ఒక్కొక్కళ్ళ బాడీ దాన్ని బట్టి కూడా ఆ కలర్ అనేది అటు ఇటుగా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా పెడుతుంటే మాత్రం బాడీలో హీట్ తగ్గి చాలా రెడ్డిష్గా బాగుంటుందండి గోరింటాకు. నేను ఈ మధ్య చాలా రోజులైంది, అప్పుడెప్పుడో పెట్టాను, మధ్యలో మళ్ళీ పెడదాం అనుకున్నాను కానీ అసలు సెట్ కాలేదనమాట. మళ్ళీ ఫంక్షన్ ఉంది, ఎలాగో గోరింటాకు వీడియో పెట్టి కూడా చాలా రోజులైందని చెప్పేసి ఇంకా పెట్టాను. సో నేను ఎలాంటి ఫిల్టర్స్ యూస్ చేయనండి, నార్మల్గానే పెట్టేస్తాను. అండ్ 2 to 3 hours వరకు గట్టిగా ఉంచుతాను చేతికి గోరింటాకు. వెనక సైడ్ ఏమో ఇలా చిన్న లీవ్స్ వేసానమాట. ఇంకా ఫుల్గా చూపిస్తూ ఉంటే ఇంకా బోర్ కొడుతుంది మీకు అని చెప్పేసి అలా లీఫ్ ఎలా వేసానో చూపించి ఒక 2 leaves చూపించి ఇంక మిగిలిన అలాగే వేసేసాను. ఫుల్గా పెట్టేశాక ఇదిగోండి ఇలా ఉందండి లుక్. క్యాప్స్ పెట్టేస్తాను కంపల్సరీగా, తెలిసిందే ఆ విషయం. గోరింటాకంటే ఫింగర్స్కి అలా పెడితేనే అందంగా ఉంటుంది. నేను ఒక 3:30కి 4కి ఆ టైంకి తీసానండి. ఇదిగోండి ఇలా పండింది. ఎలా ఉంది, బాగా పండిందా, నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ దిల్లు వంటింట్లో హర్విల్లు.